జై గురుదత్త శ్రీ గురుదత్త. సాహిత్య మేరుపర్వతం ఆయన వ్రాయన పీఠిక లేదు, ఆయన తరచని సాహిత్యమూ లేదు, ఆయన తిరగైన శాసనం సేకరించని తాళపత్రమూ లేదు. ఆయనలో దేశభక్తి అనుపమానమైనది. ఆయన జీవితం రెండు పార్శ్వాలు కలిగిన జీవితం. మొదటిది సాహిత్య జీవితం, రెండోది మహాయోగ జీవితం. ఈ విధంగా భగవత్ప్రసాదిత జీవితంలో విభిన్నమైన రెండు పార్శ్వాలు కలిగిన ఆదర్శవంతమైన జీవితం గడిపిన యోగి పుంగవులు మన నీటి ప్రాతస్మరణీయులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. సరిగ్గా ఇదే తేదీనే వారు వారి శరీరాన్ని త్యాగం చేశారు. ఆ సాహిత్యమూర్తి యోగి పుంగవులకు నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి సాహిత్య చరిత్ర జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అలాంటి ఒక సాహిత్య చరిత్రకే ప్రకాశం లాంటివాడు. ఆయన ఒట్టి మేధావి కాదు, తెలుగు భాష చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసినటువంటి అసలు సిసలైన కూలీ లాంటివారు. ఆయన ఒట్టి రచయిత కాదు, విమర్శన వ్యాసరచనకు ఆద్యుడు. 12వ ఏటనే పరభాషలో కవితాసుమాలు వెదజల్లిన అనన్యుడు. ఇంకా పిన్న వయసు శతావధాని, తొలి తెలుగు పదం నాగబు ఆవిష్కర్త, కలికి చిలకను పలికించిన కథకుడు, కడుపు తీపు, దివ్య దర్శనం, మూన్నాళ్ళ ముచ్చట, కపోత కథ వంటి ఖండకావ్యాల విరచితుడు ఆయన. విమర్శకాగ్రేసరుడు ఆయన. కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు సంస్కృతి చరిత్రను దక్షిణ దేశం అంతటా ఈది మరీ ఒడ్డుకు చేర్చినటువంటి సాహిత్య గణపాటి మన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. శృంగార శ్రీనాథం, క్రీడాభిరామం, బసవపురాణం, రంగనాథ రామాయణం, తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్ర, ప్రాచీనాంధ్ర శాసనములు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, రెడ్డిరాజులు, అన్నమాచార్య కీర్తనలు, తొలి తెలుగు రచయిత్రి తిమ్మక్క, తొలి తెలుగు శాసనము, ఇవన్నీ వీరందరివి ఈరోజు మనకి అందుబాటులో ఉండటానికి ముఖ్య కారకులు మహానుభావుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు సర్వజిత్నామ సంవత్సర మాఘమాస బహుళ ఏకాదశి జ్యేష్ఠా నక్షత్ర చతుర్థ చరణంలో జన్మించారు. అంటే 1888వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన మహానుభావుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు జన్మించారు. వారి గోత్రం శ్రీవత్స గోత్రం. ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క తండ్రి గారు చాలా గొప్పవాడండి. ఆయన ఆయుర్వేద వైద్యులు. ఆయన పేరు డాక్టర్ వేటూరి సుందర శాస్త్రి గారు. తల్లిగారి పేరు శేషమ్మ గారు. ఈ శేషమ్మ గారు ఎవరింటి ఆడపడుచు అంటే పీసపాటి వారి ఇంటి ఆడపడుచు. అంత గొప్ప కుటుంబం కాబట్టే మహానుభావుడు ఉద్భవించాడని అనుకుంటున్నాను నేను. సుందర శాస్త్రి గారు వైద్యమందే కాక శ్రౌత, స్మార్త, జ్యోతిష, శిల్ప, సంస్కృతాంధ్ర సాహిత్యము రంగములందు కూడా ఆయన సుందర శాస్త్రి గారు నిజంగా పేరుకు తగ్గట్టే సుందరమైన వాడండి. ఆయన అన్ని సాహిత్యాల్లోనూ అన్ని భాషల్లోనూ పరిచయం ఉన్నటువంటి మహానుభావుడు. వారు పద్యరచన చేసిన గొప్ప పండితులు. డాక్టర్ సుందర శాస్త్రి గారికి 4 కుమారులు ఉన్నారండి. వారిలో ప్రథముడు వెంకట శివశాస్త్రి గారు, రెండవ వారు ప్రభాకర్ శాస్త్రి గారు, మూడవ వారు చంద్రశేఖర శాస్త్రి గారు, 4వ వారు శంకర శాస్త్రి గారు. ఇప్పుడు ఈరోజు మన ప్రాతస్మరణీయుడైనటువంటి ప్రభాకర్ శాస్త్రి గారు సుందర శాస్త్రి గారికి 2వ కుమారుడు. ఈ ప్రభాకర్ శాస్త్రి గారు కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించారండి మహానుభావుడు. డాక్టర్ సుందర శాస్త్రి గారు ఇల్లు ఎలా ఉండేదంటే అండి, ఒక దేవాలయాన్ని మరిపించి ఒక గ్రంథాలయాన్ని మరిపించే విధంగా ఉండేది. ఒక అపూర్వ గ్రంథాలయమనే మాట్లాడుకోవాలండి వారి ఇల్లుని. వేదశాస్త్ర, ఇతిహాస, పురాణాది కావ్యాల అనేక విపుల విషయ గోష్ఠులతో వెల్లువిరిసిన సరస్వతీ నిత్యోపాసన నిలయమై ఇల్లు శోభించేది. అంత గొప్పగా ఉండేది.
సుందర శాస్త్రి గారి ఇల్లు. ఆయన పేరే సుందరం కాదు, ఇల్లు కూడా సుందరమే. అంత చక్కగా ఉండేది ఇల్లు. ఆ కాలంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి కవి పండితులు వారి నివాసం, ఆ సుందర శాస్త్రి గారి నివాసం కలకళ్ళాడుతూ ఉండేది. పండితులు ఎవరు వచ్చినా సుందర శాస్త్రి గారి ఇంటికి వచ్చేవారు, కవులు ఎవరు వచ్చినా వారింటికి వచ్చేవారు. అటువంటి అద్భుతమైన వాతావరణంలో మన ప్రభాకర శాస్త్రి గారి బాల్యం గడిచిపోయిందండి. గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా సుందర శాస్త్రి గారి ఇంటికి రావడంతో వారి బాల్యం అంతా కూడా గొప్ప మహానుభావుల దర్శనంతో వారి జీవితం గడిచిందనే చెప్పుకోవాలి. అయితే సుందర శాస్త్రి గారింట్లో అనేక రకాలైన గ్రంథాలు ఉన్నాయండి. ఆ గ్రంథస్థం చేసి ఉంచాడు ఆయన అన్నింటినీ కూడా మహానుభావుడు. ఆ గ్రంథాలయంలో ఉన్న అనేక గ్రంథాలని ప్రభాకర శాస్త్రి గారు బాల్యం నుంచే లోతుగా అధ్యయనం చేశాడు. ఇంట్లో పుస్తకాలు ఉన్నప్పుడు, గ్రంథాలు ఉన్నప్పుడు చదవాలని ఉత్సుకత అనేది ఉంటుంది ఎవరికైనా, అది ప్రేరణ కలిగించాలి. అలా సుందర శాస్త్రి గారు ప్రభాకర శాస్త్రి గారికి ప్రేరణ కలిగించారు. దాంతో పుస్తకాన్ని వీడేవాడు కాదు మన ప్రభాకర శాస్త్రి గారు. ఇంట్లో అనునిత్యము జరిగే రామాయణ, భారత, భాగవతాది మహాగ్రంథ విషయ చర్చల్ని వారి బాల్య ప్రజ్ఞని ప్రభావితం చేసి దిశానిర్దేశానికి దోహదం చేసేవి అనుకోవాలి. ఎందువల్లంటే మహాపండితులు వచ్చినప్పుడల్లా మహాభారతము, భాగవతము, రామాయణం వీటి మీద మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ మాటలే ప్రభాకర శాస్త్రి గారిని దిశానిర్దేశం చేశాయేమో అని అనిపిస్తోంది నాకు. ప్రభాకర శాస్త్రి గారు ప్రాథమిక విద్యని పెదకళ్ళేపల్లిలోను, కొట్టరపు సుందరరామయ్య పంతులు గారి వీధిబడిలో చదువుకున్నాడు ఆయన. ఆ తర్వాత మద్దూరి రామావధానులు గారి వద్ద సంస్కృతము, ఇంటిలో వాళ్ళ నాన్నగారి వద్ద తెలుగు చదువుకున్నారు సుందర శాస్త్రి గారి దగ్గర. అవధానులు గారి వద్ద కాళిదాసు, మేఘ సందేశము, రఘువంశము, కుమార సంభవము పూర్తి చేసుకున్నారు. అయితే అక్కడికి 4 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చల్లపల్లి దగ్గరగా ఉందండి. ఆ చల్లపల్లికి చెందినటువంటి మహాపండితులైనటువంటి అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారు డాక్టర్ సుందర శాస్త్రి గారి వద్ద వైద్యానికి వచ్చేవారు. ఆ సందర్భంలో వారిరువురికి గాఢమైన మైత్రి ఏర్పడి ప్రభాకర శాస్త్రి గారి శాస్త్రాభ్యాసానికి ఆ మైత్రి ఎంతో దోహదం చేసింది. శాస్త్రి గారు చల్లపల్లిలో సోమనాథుల శాస్త్రి గారి వద్ద సంస్కృత వ్యాకరణ, తర్కశాస్త్ర, పతంజలి యోగశాస్త్రం, కావ్యాలు, నాటకాలు, అలంకార శాస్త్రం మొదలైనవన్నీ కూడా సవ్యాఖ్యాన సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేశారండి. అందుకనే మహానుభావుడికి అంత జ్ఞానం. అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, పీసపాటి వెంకట రామశాస్త్రి గారు ఆ కాలంలో ప్రభాకర శాస్త్రి గారి యొక్క సహాధ్యాయులుగా మనం చెప్పుకోవచ్చండి. 16 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు సోమనాథ శాస్త్రి వర్యుల వద్ద మన ప్రభాకర శాస్త్రి గారు శిష్యరికం చేశారు. ఆ సమయంలో సోమనాథ శాస్త్రి వర్యులు నిత్యదేవతార్చన, అమేయ అనుష్ఠాన విధి, నిరంతర తపస్సు ప్రభాకర శాస్త్రి గారికి కౌమార, నూతన యవ్వన దశల్ని బాగా ప్రభావితం చేసిందనే చెప్పుకోవాలి. అంటే సోమనాథ శాస్త్రి గారు చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో మన ప్రభాకర శాస్త్రి గారి మనస్సులో అలా అచ్చుగుద్దినట్టు పడిపోయాయి. అందువలన కౌమార, నూతన యవ్వన దశలు కూడా ఆయన బాగా ప్రభావితం అయ్యాయి. 1904 సంవత్సరంలో అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పీసపాటి వెంకటరామ శాస్త్రి గారులతో కలిసి బందర్లోని మహానుభావుడు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి వద్ద అంతేవాసిగా చేరి 2 ఏళ్ళు చెల్లపల్లి వారి శిష్యరికంలో, అంటే దాదాపు ఆయనకి 18 ఏళ్ళు, అంటే 1906 సంవత్సరానికి వచ్చే వరకు ఆయన దగ్గరే ఉన్నారు. అంటే అక్కడ ఆయన దగ్గర చెల్లపల్లి వారి దగ్గర ఉండటం వల్ల ఒక ప్రౌఢ కవిగా తీర్చిదిద్దబడ్డాడు. అష్టావధాన, శతావధాన ప్రక్రియలో పరిణిత ప్రజ్ఞా ప్రభాకరుడుగా అవతరించాడు. కేవలం చెల్లపల్లి వారి యొక్క జ్ఞాన సంపద అలాంటిది. అలా చక్కగా ఆరితేరినట్టు మన చెల్లపల్లి వారు ప్రభాకర శాస్త్రి గారిని అలా తీర్చిదిద్దారు. బందరులో ఉండగా స్థానిక నగర ప్రముఖులైన న్యాయవాదులు వల్లూరి సూర్యనారాయణరావు గారు, దేశభక్తి కొండా వెంకటప్పయ్య పంతులు గారు శాస్త్రి గారు బాగోగులు చూస్తూ ఉండేవారండి. వాళ్ళే పెద్ద దిక్కుగా ప్రభాకర శాస్త్రి గారికి ఉండేవారు. వల్లూరి వారు ప్రభాకర శాస్త్రి గారిని చెన్నై చేరడానికి ప్రోత్సహించారు. నువ్వు చెన్నై వెళితే బాగుంటుంది అంటే, అప్పుడు మద్రాసు వెళితే పండితులందరూ కూడా ఉన్నారు అక్కడ, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, నువ్వు వెళితే బాగుంటుందని ప్రభాకర శాస్త్రి గారిని ప్రోత్సహించారు. చెన్నై నివాసి అయిన తమ మిత్రుడు రెంటాల వెంకట సుబ్బారావు గారిని ఉద్దేశించి ప్రభాకర శాస్త్రి గారికి అవసరమైన పరిచయ పత్రం రాసి వారిని మద్రాసు నగరానికి పంపించారు ఆ మహానుభావులు. అయితే
ప్రభాకర్ శాస్త్రి గారు 1906లో చెన్నై చేరుకున్నారండి. చెన్నై హైకోర్టులో వేప రామేశ్వరం గారు ప్రముఖ న్యాయవాదిగా ఉండేవారు. వారు న్యాయవాద కార్యాలయంలో శాస్త్రి గారి బావగారైన వెంకటశేషయ్య గారు గుమాస్తాగా పనిచేసేవారు. వారి సహాయ సహకారాలు ప్రభాకర్ శాస్త్రి గారికి అండగా ఉండేవండి. మద్రాసు చేరిన ప్రారంభంలోనే వెస్లీ మిషన్ స్కూల్, అంటే ఇప్పుడైతే కెల్లెట్ హై స్కూల్గా మారిందనుకుంటా బహుశా, అందులో వెస్లీ మిషన్ స్కూల్లో తెలుగు పండితోపాధ్యాయుడిగా శాస్త్రి గారు పనిచేశారు. 1910 వరకు తిరువల్లిక్కేణి ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథశాలలో పుస్తకాధ్యయనం ద్వారా విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు. ఆయన చిన్నప్పటి నుంచి ఇంట్లో గ్రంథాలయం ఉండటం వలన చదువు మీదే ఎక్కువ దృష్టి ఉండేదండి. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసిందే పెద్దయినా వస్తుందనడానికి ప్రధాన కారణం ఇదే మనకి తెలుస్తోంది. శాస్త్రి గారి విషయంలోనే ప్రభాకర్ శాస్త్రి గారు చిన్నప్పుడు బాగా చదువుకునేవారు గ్రంథాలయంలో. అదే పెద్దయినా ఆయన్ని వీడలేదు. ప్రాచ్యలిఖిత గ్రంథశాలలో పుస్తకాధ్యయనం ద్వారా విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు. ఆయన జ్ఞానాన్ని పట్టుకోవాలి అని అనుకునేవాడు. 1910వ సంవత్సరంలో వారి జీవితంలో ప్రధానమైన ఘట్టంగా మనం మాట్లాడుకోవచ్చండి. ఆ సంవత్సరంలో ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ అంటే ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉద్యోగంలో చేరారండి. అదే ఆయన జీవితంలో మలుపు అని మనం మాట్లాడుకోవచ్చు. అదే సంవత్సరంలో వారికి వివాహం కూడా జరిగింది. ఆ వివాహం ఎవరితో జరిగింది? కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామస్తులైన పీసపాటి జగన్నాథరావు గారి కుమార్తె అయినటువంటి మహాలక్ష్మి గారితో వివాహం జరిగిందండి. ఆవిడ నిజంగా మహాలక్ష్మి. ఆవిడ అదృష్టమే బహుశా ప్రభాకర్ శాస్త్రి గారికి కూడా వచ్చి ఉండొచ్చేమో అని అనిపిస్తోంది. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో, తంజావూరు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో అనేక సంస్కృత తెలుగు గ్రంథాలను పరిశోధించిన మహానుభావుడు. అనేక గ్రంథకర్తల వివిధ రచనలను సంపాదించి పరిష్కరించి సమగ్ర పీఠికలతో ప్రచురింపజేశారు మన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. స్వయంగా కొన్ని లఘు కావ్యాలను, ఖండకావ్యాలను, వివిధ అంశాలపై వ్యాసాలను ఆయనే వ్రాశారు. ఆముక్తమాల్యాద ఆంధ్ర ప్రబంధకర్త శ్రీ కృష్ణదేవరాయల వారే అని ఆయన నిరూపించారు. లక్ష్మీపుర శాసనము, పల్లవ నరసింహవర్మ ప్రథమ శాసనము, కపిలేశ్వరపురం శాసనం మొదలైన శాసనాలన్నింటినీ కూడా మన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారే బహిర్గతం చేశారండి. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ప్రాచీన గ్రంథ సముద్ధరణ కోసం అనేక అముద్రిత గ్రంథాల వివరాలను తెలియజేసి 19 సంపుటాలను వెలువరించారండి మహానుభావుడు. చాటుపద్యమంజరి, మణిమంజరిని విపుల పీఠికలతో వివరించారండి ఆయన. భాసనాటకాల్ని వెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరయ్యా అంటే వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. ప్రతిమాది భాసనాటకాలు కొన్నిటిని తెలుగు చేశారు. ఆ కాలంలో వివిధ రంగాల్లో విశేష విఖ్యాతి పొందినటువంటి గిడుగు రామూర్తి పంతులు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, వేప రామేశం పంతులు గారు, పనప్పాక అనంతాచార్యుల వారు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు, డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారు, కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖర్లు మొదలైన మహానుభావులు అందరితోనూ మన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారికి గాఢమైన పరిచయాలు ఉండేదండి. అక్కడ గాఢమైన అంటే శాస్త్ర విషయాల మీద విపరీతంగా చర్చలు చేసుకునేవారు వీరు. పనికిమాని మాటలు కాకుండా ఎప్పుడు వచ్చినా శాస్త్రమైన పరిచయాలే ఎక్కువగా ఉండేదన్నమాట. వాళ్ళలో స్నేహాలు బాగా ఉండేవి. అయితే మహానుభావుడు తాతా సుబ్బరాయ శాస్త్రి గారి వంటి మహామనీషులు మద్రాసు నగరం వెళ్ళినప్పుడు సంస్కృతంలో ఉత్తండ పండితులు తాతా సుబ్బరాయ శాస్త్రి గారు. వారు ఎప్పుడైనా మద్రాసు నగరం వెళ్ళినప్పుడు శాస్త్రి గారింటి విడద చేసి మన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి ఇంట్లోనూ ఉండేవారు. ఆయన ఎక్కడ ఏది పుచ్చుకునేవారు కాదు. మహాలక్ష్మమ్మ గారు వండిన మహాప్రసాదాన్ని మాత్రమే స్వీకరించేవాడు. ఒకవేళ వీళ్ళు లేకపోతే అలాగే ఉండిపోయేవాడు మహానుభావుడు. అంటే అంత నిబద్ధత కలిగినటువంటి మహానుభావుడు తాతా సుబ్బరాయ శాస్త్రి గారు. ఆ మహానుభావుడు వీళ్ళింటే విడిది చేసేవాడు ఆయన ఎప్పుడు వచ్చినా సరే. అయితే ప్రభాకర్ శాస్త్రి గారికి ఎదురైన సంఘటన ఒకటి గురించి మాట్లాడుకోవాలండి. ఆయన జీవితంలో చాలా సంఘటనలు ఉన్నాయి. అందులో ప్రథమ సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గుడివాడ బందర్ రైలు మార్గంలో కరుణరసం ప్రధానంగా సాగిన వాస్తవ గాథండి ఇది మాత్రం కల్పన అవుతే కాదు, వాస్తవ గాథ. ఈ లఘుకృతి చదివిన వారికి, విన్నవారికి కూడా ఎంత ఆపుకుందామన్నా ఆగని కన్నీరు ధారులై పారడం ఖాయమండి. అంత చక్కగా ఆయన జరిగిన విషయాన్ని ఆయన రాసుకున్నారు.
ఇందులోని పాత్రలు మట్టి పని చేసి ఒక కూలివాడు, అతనిపై విశ్వాసం వీడలేని ఒక ఊరకుక్క. ఈ రెండు పాత్రల్ని కళ్ళకి కట్టినట్లు ఆయన చూసిన విషయాన్ని గ్రంథస్థం చేశాడు మహానుభావుడు. ప్రభాకర శాస్త్రి గారు ఒక పద్యంతో కథని ప్రారంభించారండి. రాకబందరు కదియును రైలు మీద చేరే నా రైలు గుడివాడ స్టేషనుకును, ఎక్కువారును దిగువారు త్రొక్కుటంబు గూరుచుండిరి నేనెట్ట కూరుచుంటి అని ఈ పద్యాన్ని వ్రాసి మొదలుపెట్టారు. అయితే బందరు నుండి బయలుదేరిన రైలు గుడివాడ చేరిన ప్రభాకర శాస్త్రి గారు ఆ రైల్లో అక్కడ తాను ప్రత్యక్షంగా చూసినటువంటి సంఘటన మర్చిపోలేక దానికి ఒక కథగా మలిచి దానికి విశ్వాసము అని పేరు పెట్టారండి. ఆయనకు ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటనను ఆయన విశ్వాసము అంటే రైల్లో జరిగినటువంటి సంఘటన అండి అది. అయితే దాన్ని బందర్ నుండి గుడివాడ మధ్యలో వెళ్ళేటటువంటి దారిలో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటన రైల్లో జరిగిన సంఘటనని విశ్వాసం అని పేరు పెట్టారు. రైలు గుడివాడ చేరింది. ఒక చౌదరి గారు రైలు ఎక్కాడు. అప్పుడు ఒక కూలివాడు పనివాడు కూడా రైలు ఎక్కడం జరిగింది. కానీ చౌదరి గారికి ఆ కూలివాడు తన పక్కన కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే కరకరని తెల్ల పువ్వులు కట్టుకున్న ఒక బ్రాహ్మణ యువకులను తానే పిలిచి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. అతను పక్కన కూర్చుంటాడేమో అని చౌదరి గారు ఏం చేశారంటే ఒక బ్రాహ్మణ యువకుడు నుంచుంటే అతను పిలిచి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. కూలివాడు తన పారతో మట్టి తట్టతో భయంగా ఒక పక్క నిలబడ్డాడు. అంటే ఆయన పక్కన కూర్చోవటానికి అంటే తెల్లటి వస్త్రాలతో చౌదరి గారు నిండుకుండలాగా బ్రహ్మాండంగా ఉన్నాడు. వాడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడేమో అని చెప్పి బ్రాహ్మణ యువకుడిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. సరే ఆ తట్టా పారా పట్టుకుని అతను అలా నిలబడి అలా చూస్తున్నాడు. ప్రభాకర శాస్త్రి గారు అతనికి భయం పోగొట్టడానికి ఓదార్చాడు. ఇంతలో ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక వృద్ధుడు రైల్లో ఉన్న బ్రాహ్మణ యువకుడిని చూసి, ఎంత ఇబ్బంది తీరగానే అమ్మాయిని తెచ్చి విడిచిపెడతాను చెప్పడం చూసి ప్రభాకర శాస్త్రి గారు, మీరు అల్లుళ్ళు మామలా మీరు అల్లుడును ఆయన మామ అని అడిగారు. ఇంతలో అంటే ఆ బ్రాహ్మణ యువకుడిని చూసి శాస్త్రి గారు, ప్రభాకర శాస్త్రి మీరు అల్లుడా, ఆయన మీ మామగారా అని అడిగారు. ఇంతలో ఒక ఊరకుక్క గట్టిగా మురుగుతూ రైలు దగ్గరికి వచ్చేసింది. కూలివాడిని చూసి తన సహజ గుణంతో కాళ్ళు ఆడిస్తూ తోకను ఆడిస్తూ మూతిని తిప్పుతూ అసలు నాలుక సాగదీసి దవడను బయట పెట్టేసేసి అలా చొంగ కారుస్తూ ఆ కుక్క ఆ యజమాని అదే ఆ కూలి అతను చూసి అలా నిశ్చేష్టుడై ఉండిపోయింది. ఆ కుక్కను చూసి ఎంత సహజత్వం అని అనుకున్నారు అందరూ కూడా. ఎంత సహజంగా ఉంది ఇది, అసలు ఆశ్చర్యపోయారు ఆ సంఘటన చూసి. అది ఆ కుక్క గురించి ఈ విశ్వాసము అనే గాథను రాశారండి మహానుభావుడు. నిజంగా శాస్త్రి గారి ప్రతిభ లాంటిది. కూలివాడు కుక్కకు తెలియకుండా రైల్వే స్టేషన్కి వచ్చినా ఆ కుక్క ఆ కూలివాడి జాడ పసిగట్టి వచ్చేసింది. కూలివాడు నిజానికి దానికి టిక్కెట్టు కొనడానికి డబ్బులు లేక ఇంటి వద్దనే వదిలేసి వచ్చేసాడు. అయినా ఇప్పుడు అది అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. దాన్ని చూచిన కూలివాని మొహం వెడతెల్పి తెప్పరిల్లే. తలుపులు తెరిచి కుక్క రైల్లోకి ఎక్కించాలనుకుని కూలీవాన్ని వారిస్తూ చౌదరి గారు తలుపు వద్ద అరిచాడు గట్టిగా, తలుపేసాయి, రావడానికి లేదు, కుక్క లోపలికి అన్నాడు. కుక్క అరుస్తుండగా బ్రాహ్మణ యువకుడు పక్కన కూర్చోపెట్టుకు చౌదరి గారి పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణ యువకుడు తన చేతులు కర్రతో ఆ కుక్క మూతి మీద ఒక్కడి కొట్టాడు. వెంటనే కొట్టడమే కాదు కూలిని తిట్టేశాడు. ఆ చౌదరి గారు అయితే గట్టిగా అరిచాడు, బ్రాహ్మణ యువకుడు అయితే కర్రతో కొట్టాడు ఆ కుక్కని. ఆ కూలీని కూడా ఇష్టం వచ్చినట్టు ఇద్దరు కలిసి తిట్టేశారు. ప్రభాకర శాస్త్రి గారు ఈ కథలో చూపించిన మానసిక విశ్లేషణ, ఆయా పాత్రల ముఖంగా మానవుల ప్రవర్తన, వారి మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు 6 కందాలలో 58 తేటగీతుల్లో చక్కగా తేటతలం చేశాడండి మహానుభావుడు. ఇది చదువుతుంటే మనసున్న ప్రతి ఒక్కడూ కూడా కళమన్నీటి కాల్చాల్సిందే. ఆయన ఒకటే మాట అన్నారు, పేదవాడి బ్రతుకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా 10 మందికి ఆటబంతి లాంటి వాడే అని ఆయన చివరి కన్క్లూజన్ ఆయన ఇచ్చాడండి మహానుభావుడు ప్రభాకర శాస్త్రి గారు. అదే ప్రభాకర శాస్త్రి గారి చేలికించబడిన విశ్వాసం అంత అద్భుతంగా పండిందండి ఆ రోజుల్లో. అది అందరూ చదవతగ్గదేనండి. అది చదువుతుంటే
ఆ పద్యాలు చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు పెట్టని వారంటూ ఉండరు. అంత చక్కగా రాశాడు ప్రభాకర శాస్త్రి గారు. ప్రభాకర శాస్త్రి గారు 1939-40లో తిరుపతి విచ్చేసి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఆంధ్ర భాషా శాఖను స్థాపించి దానికి తొలి ప్రధానాచార్యులుగా శాస్త్రి గారు పనిచేశారండి. ఆ సమయంలోనే వారు ప్రాచ్య పరిశోధనా సంస్థల్లో పరిశోధక పండితులుగా పనిచేస్తూ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను వెతికి తీసి వాటి పరిశోధనా ప్రచురణను చేయించారు. వాటితో పాటు పావులూరి మల్లన గణిత శాస్త్ర పరిష్కరణ, రంగనాథ రామాయణ పరిష్కరణ, ఇలా ఉత్తర హరివంశ వ్యాఖ్యానము, నంద్యచోళుడు కుమార సంభవం వ్యాఖ్యానం చేయడం ఆయన జరిగింది. ఆ సందర్భాల్లో ప్రభాకర శాస్త్రి గారు తిరుపతిలో వారు రీడర్గా పనిచేస్తున్న సమయంలో జరిగిన విచిత్రమైన సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలండి. ఆయన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మాట మాట్లాడాలి. ఎందువల్లంటే ప్రభాకర శాస్త్రి గారు రీడర్గా పనిచేస్తున్నప్పుడు తిరుపతిలో వారి క్రింద పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు పై అధికారులకు ఒక పిటిషన్ పెట్టుకున్నాడు. ఆయన కింద పనిచేసేటువంటి ఒక మాస్టారు ఒక పిటిషన్ పెట్టుకున్నాడు పై అధికారులు. ఏం పెట్టాడు? దానిలో వారు రాసుకున్న ప్రధాన ఉదంతం సారాంశం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అంటే ఆయన కింద ప్రభాకర శాస్త్రి గారి కింద పనిచేసేటటువంటి ఒక ఉపాధ్యాయుడు లేదా అధ్యాపకుడు ఒక పిటిషన్ పెట్టుకున్నాడు. ఆ పిటిషన్ ఏంటంటే, అయ్యా, నేను సంస్కృతంలో ఎంఏ పట్టభద్రుణ్ణి. నేను రచించిన గ్రంథమునకు ప్రత్యేక బహుమతి పొందితిని. శ్రీ శాస్త్రి గారికి ఎటువంటి డిగ్రీలు లేవు, ప్రభాకర శాస్త్రి గారికి. అందువలన రీడర్ పదవికి నన్ను అర్హుణ్ణిగా పరిగణించవలను, ఆయన్ని అనర్హుడిగా చెయ్యవలను అని ఆ పిటిషను పెట్టుకున్నాడు. ఆ పిటిషను ఎవరి ద్వారా వెళ్ళాలి? మామూలుగా పంపించేస్తే కుదరదు కదా. అక్కడ సంబంధిత ప్రిన్సిపాల్ సైన్ ఉండాలి దాని మీద. ఆ పిటిషను ప్రిన్సిపాల్ గారి ద్వారానే పై అధికారులకు వెళ్ళాలి. మరి ప్రిన్సిపాల్ గారు ఆ పిటిషన్ మీద తమ ఎండార్స్మెంట్ రాసి పంపించాలి కదా. మరి ఈయన ఏదో పిటిషన్ పెట్టుకున్నాడు. ఆయన గారికి, ప్రభాకర శాస్త్రి గారికి ఏ డిగ్రీలు లేవు, నాకైతే డిగ్రీలు ఉన్నాయి, ఎంఏ సంస్కృతం కూడా చేశాను నేను, ఆయనకన్నా బహుమతులు పొందిన వాడిని, కాబట్టి ఆ పదవికి నేనే అర్హుడిని అని పెట్టాడు. అది ప్రిన్సిపాల్ గారు చూసి ఎండార్స్మెంట్ రాస్తున్నారు. రాసి ఒక మాట అన్నారు, ఈ దరఖాస్తుదారు రచనకు బహుమతి ప్రదానం ఇచ్చిన విశ్వవిద్యాలయ న్యాయ నిర్ణేత ఎవరో కాదు, శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి. కనుక ఈయన అభ్యర్థనపై ఏ విధమైన నిర్ణయము తీసుకోవాల్సిన అవసరం లేదు అని ప్రిన్సిపాల్ గారు మహానుభావుడు పై అధికారికి రాసేసాడు. అంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రిన్సిపాల్ గారు ఏ విధమైన డిగ్రీలు లేనటువంటి వారికి ఎంత గౌరవం ఇచ్చారో, ఆయన యొక్క సబ్జెక్టుకి ఎంత గౌరవం ఇచ్చారనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంత గొప్పగా ప్రభాకర శాస్త్రి గారు మైమరిపించి చెప్పేవాడండి. ప్రభాకర శాస్త్రి గారు ఒక పాఠం చెబుతుంటే పక్కన ఉన్నటువంటి క్లాసులో, తరగతిలో విద్యార్థులు కూడా ఆయన పాఠం వినడానికి వచ్చేవారు. అంత అద్భుతంగా చెప్పేవాడటండి. ఆయనకి తరగతి గదిలో పిల్లలతో చాలా కలివిడిగా ఉండేవారు. ఆయన పాఠం చెప్పేటప్పుడు తరగతి గదిలో సత్యనారాయణ శెట్టి అనే ఒక విద్యార్థి ఉండేవారు. అయితే శాస్త్రి గారికి బాగా దగ్గరైన విషయం ఆయన. అంటే శాస్త్ర సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సత్యనారాయణ శెట్టి గారు అడుగుతూ ఉండేవారు మన ప్రభాకర శాస్త్రి గారిని. ఆయా సందర్భాలకు అనుచితంగా పద్యాలు చెప్పండి అయ్యా అని కోరేవాడు సత్యనారాయణ శెట్టి. అంటే ప్రభాకర శాస్త్రి గారిని ఏదైనా ఒక సందర్భం క్లాసులో జరిగిందంటే దానికి పద్య రూపంలో చెప్పమనేవాడు. అంటే ఆనాటి కాలంలో పద్యాలంటే అంత బాగుండేదండి. పద్యము అంటే అలా ఉండేది. ఏ మాట అయినా సరే పద్యంలోనే చెప్పేవారు. అంత గొప్ప మహానుభావులు అనమాట ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు. శాస్త్రి గారు ఆ విద్యార్థి కోరికను ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండేవాడు. సత్యనారాయణ శెట్టి ఏదైతే కోరుకున్నాడో అలా తీరుస్తూ ఉండేవాడు. ఒకసారి తరగతి గదికి అధ్యాపకుల అటెండెన్స్ రిజిస్టర్ వచ్చినప్పుడు శాస్త్రి గారు ఆసువుగా ఒక లైన్ చెప్పారు. అదేంటంటే, దస్కత్తు చెయ్యలేదనుచు తాను కొని వచ్చెను, పట్టుమంచనే పుష్కన ఏదో పులికి తిని ప్యూనును గూర్చితి అని ఊరుకున్నారట ఆయన. అది మళ్ళీ సత్యనారాయణ శెట్టికి అర్థం కాక, అయ్యా గురువుగారు ఒక్కసారి చెప్తారా అని అడిగాడు. దస్కత్తు చేయలేదనుచు తా కొని వచ్చెను పెట్టు మంచునే పుష్కున ఏదో పల్కి తిని ప్యూనను గూర్చి అని ఊరుకున్నారట. వెంటనే ఆ సత్యనారాయణ శెట్టి గారు ఆ స్కా ప్రాసతోనే ఆ పద్యం పూర్తి చేయండి అయ్యా అని అడిగాడట. వెంటనే శాస్త్రి గారు ఆసుగా ఆ పద్యాన్ని పూర్తి చేశారట. ఏమని? దస్కతు చేయలేదనుచు తాకొని వచ్చెను పట్టుమంచు
నేపుస్కును ఏదో పల్కి తినిప్యూను గూరిచి అంతలోనే ఈ స్కాను ప్రాస చేసి రచించి ఇతను నన్ను శెట్టి శిష్యుడా రస్కి కోసమే ఇటుల వ్రాసితి పద్యము పూర్తి చేసి తిన్ అని అద్భుతంగా పద్యం చెప్పాడేటండి తణుకోకుండా. అప్పుడు ఆ తరగతిలో ఉన్న విద్యార్థులందరి యొక్క కరతాళ ధ్వనులతో ఆ తరగతి దద్దరిల్లిపోయిందటండి. అంటే అక్కడ ఏదో జరుగుతుందని ప్రిన్సిపాల్ గారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారట. అంటే అంత అద్భుతంగా పద్యం చెప్పగలిగినటువంటి మహానుభావుడు ప్రభాకర్ శాస్త్రి గారండి. శాస్త్రి గారు తమ విద్యార్థుల నడవడిక విషయంలో కూడా, శీల నిర్మాణ విధానంలో కూడా, మానసిక నైతిక స్థితిగతుల పట్ల కూడా చాలా శ్రద్ధ తీసుకునేవారండి. క్లాసులో పాఠం చెప్పడం ఒక ఎత్తైతే శీల నిర్మాణం గురించి ఒక విధానంగా క్లాస్ చెప్పేవారట ఆయన. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని. మన దౌర్భాగ్యం ఏమైందంటే నేటి రోజుల్లో ఇలా చెప్పేవారు లేరండి. కేవలం షెడ్యూల్స్తో టైం అయిపోతుంది. ఇవాళ 40 నిమిషాలు పాఠం చెప్పేసి బయటికి వెళ్ళిపోవాలి. ఇలా తయారు చేసింది ఒక యంత్రంలాగా తయారు చేస్తున్నారు పిల్లల్ని. నిజంగా ఒక నైతిక విలువల గురించి చెప్పేటటువంటి మాస్టర్లకి శక్తి ఉన్నప్పటికీ కూడా వ్యవస్థలు, సంస్థలు నాశనం చేస్తున్నాయి విద్యా వ్యవస్థని. నిజంగా చెప్పాలంటే అంత గొప్పగా చెప్పగలిగినటువంటి ఉపాధ్యాయులు ఉండి కూడా ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయండి. ఆనాటి పరిస్థితుల్లో ప్రభాకర్ శాస్త్రి గారు పాఠంతో పాటు నైతిక విలువలు కూడా చెప్పేవారు. పరిగెత్తించాలని షెడ్యూల్స్ కాదు, కుర్రాడికి రావాలని షెడ్యూల్ యొక్క ప్రధానం. షెడ్యూల్ అంటే కుర్రాడికి రావాలి. నీకు సిలబస్ అయిపోవడం అనేది కాదు ముఖ్యం. నీకు సిలబస్ అయిపోవడం అనేది ముఖ్యం కాదు, పిల్లవాడికి రావాలి. అదే నిజమైన చదువు. ఆ రోజుల్లో అలా ఉండేది. తమ విద్యార్థులందరి చేత అంబికా శతకంలోని ఆయా ఒక పద్యాన్ని కంఠస్థం చేయించి ఆ పద్యంలోని బోధని నిత్య జీవితంలో పిల్లల చేత ఆచరింపచేసి ప్రయత్నం చేసేవాడు మహానుభావుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. ఎంత చక్కగా పద్యం చేయించేవాడు అంటే క్లాసులోకి రాగానే ఆ పద్యం చేయించేవాడు ఆయన. అందరి చేత ఆ ప్రయత్నం చేయించేవాడు. ఆ సంస్కారాలు ఇప్పుడు ఉన్నాయా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి మనందరం కూడా. ఆ సంస్కారం అన్ని కంటిన్యూ చేయిస్తున్నారా సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ, ఏదైనా సరే. ఎంత చక్కగా పద్యం చెప్పాడంటే అంబికా శతకంలో లాచి పరాంగనల్ లాచి పరాంగనల్ వర విలాస మనోహర రూప సంపదల్ లాచి పరాంగనల్ వర విలాస మనోహర రూప సంపదల్ చూచిన చూడడుత్తముడు చూచిన చూచును మధ్యముండు తా చూచిన చూడకుండినన్ చూచును నీచుడు నన్ను వీరిలో చూచిన చూడకుండు గుణించూచిన చూపును చూడు అంబిక అని చక్కగా పద్యం చెప్పించేవాడేటండి పిల్లల చేత. ఎంత గొప్ప విశేషం అండి, ఎంత గొప్ప పద్యం అండి ఇది. ఇష్టంగా పిల్లలందరూ నేర్చుకునేవి. ఏమంటే చెబితే, గొప్పగా చెబితే పిల్లలందరూ నేర్చుకుంటారు. ఎంత అల్లరి చేసేవాడైనా నేర్చుకుంటాడు. ఇష్టంగా ఇతరులైన ఆయన ఏం చెప్తున్నారంటే, ఇష్టంగా ఇతరులైన స్త్రీలను చక్కని అందచందాలన్నింటినీ ఉత్తముడైన వాడు, వారు స్త్రీలు ఆయన్ని చూస్తున్నా ఆ ఉత్తముడైన వాడు వాళ్ళ వంక వేసి చూడడు. స్త్రీలు ఎంత అందంగా ఉండి అతని వంక చూస్తున్నా ఉత్తముడైన వాడు వాళ్ళ వంక చూడటం. తాను వారి వైపు చూడడు, అతనే ఉత్తముడు. మధ్యముడైన వాడు తనని చూస్తే తాను వారి వంక చూస్తాడు, అలాంటి వాడు మధ్యముడు. స్త్రీలు గనక ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి మళ్ళీ తాను చూస్తే అతను మధ్యముడు. స్త్రీలు ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి వాళ్ళని చూడకుండా ఉండేవాడు ఉత్తముడు. నీచుడైన వాడు ఎలా ఉంటాడంటే ఆ స్త్రీలు చూడకపోయినా, తనను చూసినా చూడకపోయినా వాళ్ళ వంక ఇతను చూస్తాడు, వీడు నీచుడు. ఓ జగదంబిక, ఈ 3 రకాలైన మానవుల్లో తనని చూసినా తాను చూడని సుగుణం కలిగేలాగా నీవు అనుగ్రహించి ఆ ఉత్తముడి వలె నన్ను కూడా తీర్చిదిద్ది దయచూడు తల్లి అని అద్భుతంగా క్లాసులో చెప్పేవారటండి. అలా చెప్పగలిగేటటువంటి మాస్టర్లు ఉన్నారా? ఒకవేళ ఉన్న సంస్థలు ఒప్పుకుంటున్నాయా అనే ప్రశ్న వేసుకోవాలి మనం. ఎంత అద్భుతంగా చెప్పాడండి మహానుభావుడు. అలాంటి సంస్కారాలు ముందు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ పెట్టాలి. అలా పెట్టిన రోజు విద్య బాగుంటుంది. కొత్త సంస్కారాలు, కొత్త నీచమైన విధానాలు నేర్చుకుంటూ పోతున్నారు ఇప్పుడు. ఇలాంటి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం, ఇలాంటి మహానుభావుడు జీవిత చరిత్ర తెలుసుకోవాలి. అందుకనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఇప్పుడు 25 సంవత్సరాలు వచ్చిన వాళ్ళని ఒక సర్వే పెట్టించండి. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి గురించి నీకేమన్నా తెలుసా అంటే ఆయన ఎవరండి అనే పద్ధతులే మనకి కనిపిస్తున్నాయి. మన సంస్కృతి, మన సంప్రదాయాలను కాపాడుకోలేకపోతున్నాం అంటే గొప్ప గొప్ప వాళ్ళ యొక్క చరిత్రలో మనం తెలుసుకోలేకపోతున్నాం.
తెలుసుకోలేకపోవడానికి ప్రధాన కారణం అహంకారం. వారి జీవిత చరిత్ర మనమేంటి మనం తెలుసుకోవడం అని. ఆ మహానుభావులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనసు కాబట్టి ఈరోజు కూడా వారి గురించి మనం చర్చించుకోగలుగుతున్నాం. కాబట్టి సంస్థలైనా వ్యవస్థలైనా ఖచ్చితంగా ఇలాంటి సంస్కృతులను మనం పాటిస్తే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి వారు ఇంకా భవిష్యత్తు బాగుంటుంది. ఇంతవరకు శాస్త్రి గారి జీవితంలో మనం మొదటి పార్శ్వమే తెలుసుకున్నామండి. ఆయన సాహిత్యమూర్తిగా గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం. కానీ శాస్త్రి గారి దాంట్లో ప్రభాకర్ శాస్త్రి గారి జీవితంలో రెండో పార్శ్వం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఈ రెండో పార్శ్వం సాధ్యమైనంత వరకు తక్కువ మందికి తెలుసండి. మొదటి పార్శ్వం అందరికీ తెలుసు, ఆయన సాహిత్యమూర్తి, అద్భుతమైన సాహిత్య తరంగము అని అందరికీ తెలుసు. కానీ రెండో పార్శ్వం చాలా తక్కువ మందికే తెలుసండి. రెండో పార్శ్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 1910 నుండి 1939 వరకు చివరి వరకు, అంటే దాదాపు 30 సంవత్సరాలు శాస్త్రి గారు మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉద్యోగం చేస్తూనే మధ్యలో సెలవుల్లో ఖాళీలో ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండిత పదం నిర్వహించేవారు. పని ఒత్తిడి వల్ల వారి ఆరోగ్యం బాగా దెబ్బతినడం జరిగిందండి. అంటే ఒక దాని గురించి పరిశోధన చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందులు అనేవి వస్తాయి కదా. అనారోగ్య పరిస్థితికి అంటే అతిగతి లేకుండా పోయింది. ఎంత విపరీతంగా కష్టపడేవాడు అంటే ఆయన విపరీతంగా కష్టపడేవాడు. అసలు దాని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేసేవాడు కాదు. ఆ సందర్భంలో దారి తెన్ను తెలియక తోచని పరిస్థితి ఆయనకి ఏర్పడింది. నిజానికి 1912-16 మధ్యకాలంలో శాస్త్రి గారు తీవ్ర బాధలకు గురి అయ్యారండి. మనస్తాపం ఎక్కువగా వచ్చేసింది. మనస్తాపం విపరీతంగా వచ్చి మనస్థిమితం కోల్పోయారు ఆయన. అంటే అంత పరిశోధనలు అలా చేస్తాయండి మనుషుల్ని. దాంతో మనస్తాపానికి గురయ్యాడు ఆయన. మద్రాసులో రైలు ఎక్కి ఎక్కడో ఆత్మహత్య చేసుకోవాలని భావించి రైలు ఎక్కడానికి స్టేషన్కి పోయాడు ఆయన. అసలు ఇంక ఈ బాధ భరించలేకపోతున్నాను నేను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి రైలు ఎక్కడానికి వెళ్ళిపోయాడు. అంటే కొన్ని సందర్భాల్లో ప్రతి వ్యక్తికి కూడా ఇలాగ అనిపిస్తూ ఉంటుందండి. ఆయన జీవితంలో కూడా ఇలా వచ్చింది. అది నక్షత్ర ప్రభావం, జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం, ఇంకోటో తెలియదు. కానీ పక్కన పెడితే ఆయన ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోయాడు ఈ మానసిక స్ట్రెయిన్ భరించలేక. అప్పుడు అబ్బూరి జగన్నాథరావు గారు అనే వారితో పరిచయం అయింది. ఆయన తన బావగారైన ప్రెసిడెన్సీ కళాశాల ఫిలాసఫీ ప్రొఫెసర్ పోతరాజు నరసింహం గారి పరిచయం చేశారు. పోతరాజు నరసింహం గారు మహానుభావుడు అండి. ఫిలాసఫీలో, తత్వశాస్త్రంలో చెప్పడంలో మహానుభావుడు. ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఈ పోతరాజు నరసింహం గారు ఎవరు అంటే సాక్షాత్తు మాస్టర్ సివివి గారి శిష్యుడు. మాస్టర్ సివివి గారి శిష్యుడు అంటేనే మనకు అర్థమవుతుంది. పోతరాజు గారు ఇచ్చిన పరిచయ ఉత్తరాన్ని తీసుకుని వేటూరు వారు కుంభకోణంలో ఉన్న మాస్టర్ గారి ఇంటికి చేరుకున్నారు. మానసిక పరిస్థితి బాగుండకపోవడం వల్ల పోతరాజు గారిని కలిస్తే పోతరాజు గారు చెప్పారు, నువ్వు ఎక్కడికి వద్దు, ఒక చోటకి పంపిస్తాను, అక్కడికి వెళ్ళు, నీకు మానసిక పరిస్థితి అంతా నిలబడుతుంది, వెళ్ళు నువ్వు అని ఒక ఉత్తరం ఇచ్చి పంపించారు. అప్పుడు మాస్టర్ గారి ఇంటికి చేరి ఉత్తరం ఇచ్చారు. ఆయన చదివి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు మాస్టర్. ఆ మాటతోనే ప్రభాకర్ శాస్త్రి గారిలో ప్రజ్ఞ ప్రవేశించింది. ఆయన లెటర్ చూసి నవ్వుకుని పక్కన పెట్టి సివివి మాస్టారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నారు. అప్పటికి ఆయన చేతి గూడు జారి చాలా కాలం నుంచి చాలా బాధపడుతున్నారు. ఆయన అక్కడికి రాగానే మాస్టర్ మొహం చూడంగానే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అనే మాట అనగానే సివివి మాస్టారు ఆ గూడు మళ్ళీ యథాస్థానంగా వచ్చేసింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి పాదాభివందనం చేసాడు ఈయన మన ప్రభాకర్ శాస్త్రి గారు. ఒక చెయ్యి పైకి లేపగలిగేవారు కూడా కాదు ఆయన. అలాంటి వాడు కింద పడిపోయి ఆయనకి కాళ్ళకి నమస్కారం పెట్టేశాడు. ఇప్పుడు హాయిగా పనిచేస్తుంది అని మాస్టర్ గారు అన్నారు. మాస్టర్ గారి అనుమతితో రాధాకృష్ణ పిల్లే, మహాదేవ్య గారు శాస్త్రి గారిని పరీక్షించారు. అంటే మాస్టర్ సివివి గారి దగ్గర ఆ అభ్యాసం తీసుకోవాలంటే పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుంటారు మాస్టర్. అప్పుడు మాత్రమే అలాంటి వారికి మాత్రమే యోగ దీక్షిస్తారు. మాస్టారు రాధాకృష్ణ పిల్లే గారిని, మహాదేవి శాస్త్రి గారిని ఇద్దరిని కూడా నియమించారు. మన ప్రభాకర్ శాస్త్రి గారి పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకురండి. సరే, వెంటనే వారు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని మాస్టర్ సివివి గారి దగ్గర ప్రభాకర్ శాస్త్రి గారి విషయాలన్నింటినీ కూడా పెట్టారు. అప్పుడు మాస్టర్ సివివి గారు ప్రభాకర్ శాస్త్రి గారి మీద చెయ్యి వేసి ఆయన ముఖంలోకి ఒకసారి చూశారు. అంతేనండి,
మాస్టారు మహానుభావుడు సివివి మాస్టర్, ఆయన చెయ్యి పడితే చాలు మనలో ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి. వెంటనే ఆయన ముఖంలో చూసి ఇలా చూసి నవ్వారు. అంతే, ప్రభాకర్ శాస్త్రి గారికి ఏదో తెలియని శక్తి వారి శరీరంలో ప్రవేశించేసింది. అప్పటి నుంచి ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివివి గారు శిష్యులైపోయారు. ఏమిటో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఉత్తరం పట్టుకుని వెళ్ళాడు, ఆయన చూశాడు, చూడంగానే పూర్వజన్మ వృత్తాంతం కావాలన్నాడు, పరీక్ష చేశారు, ఆ రిపోర్ట్ ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన రిపోర్ట్లో ఏముందో ఆయనకి చెప్పలేదు. ఇలా మాస్టర్ సివివి మాస్టారు ప్రభాకర్ శాస్త్రి గారి మీద చెయ్యేసి ముఖంలోకి చూశాడు. అంతే, ప్రభాకర్ శాస్త్రి గారి జీవితం మారిపోయింది. అప్పటి నుంచి ప్రభాకర్ శాస్త్రి గారు మునుపున్నటువంటి సాహిత్యమూర్తి కన్నా 1000 రెట్లు మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తి అయిపోయారు. అప్పటి నుంచి ఇతరుల బాధలను చూసిన శాస్త్రి గారు తట్టుకోలేకపోయేవాడు, మానవతామూర్తి అయ్యాడు. సాహితీమూర్తల్లా మానవతామూర్తి అయ్యి చివరికి యోగి పుంగవుడు అయ్యాడు. ఆయన తన ఆత్మశక్తితో బాధలు తీర్చేవారు. నిన్నటి వరకు నువ్వు ప్రభాకరుడు, ఈ రోజు నుంచి నన్ను గురించి రాయగల యోగ్యత నీకు మాత్రమే ఉందని మాస్టర్ సివివి గారు ప్రభాకర్ శాస్త్రి గారిని మెచ్చుకున్నారు. దాంతో ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క జీవితం మలుపు తిరిగింది. 1918లో తంజావూరు సరస్వతి గ్రంథాలయంలో పనిచేశారు. ఈయన వారాంతపు సెలవుల్లో మాస్టర్ గారిని దర్శించి యోగ రహస్యాలు నేర్చుకునేవారు శాస్త్రి గారు. తమలో సమస్త విశ్వాన్ని, సమస్త విశ్వంలో తమను దర్శించగల యోగి పుంగవులుగా మాస్టర్ సివివి గారు ప్రభాకర్ శాస్త్రి గారిని తయారు చేశారు. అందుకనే మాస్టర్ సివివి గారిని మన ప్రభాకర్ శాస్త్రి గారు చివరి అంకం వరకు వదిలిపెట్టలేదండి. అంతా పట్టుకుని ఉన్నారు ఆయన మనసులో. భార్యను కూడా చివరికి సివివి గారి శిష్యురాలు చేస్తాడు ఆయన. మాస్టర్ సివివి గారి స్పర్శ వలన ప్రభాకర్ శాస్త్రి గారిలో కరుణ, దయ, ప్రేమ, శాంతి, గంభీరత స్పష్టంగా కనిపించేవండి. ఆయన ముఖం చూస్తే చాలు మానసిక ప్రశాంతత లభిస్తుందని చాలామంది అప్పట్లో అనుకునేవారు. అంటే సివివి గారి దర్శనం అయిన తర్వాత ప్రభాకర్ శాస్త్రి గారిలో కూడా అదే ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించాయండి. అంటే మన సివివి గారు ఒక్కొక్క పరిధిలో ఒక్కొక్క వ్యక్తిని అలా తయారు చేసేవారండి. మహానుభావుడు సివివి గారు కరుణ, దయ, ప్రేమ, శాంతం, గంభీరత స్పష్టంగా ప్రభాకర్ శాస్త్రి గారిలో నివిడీకృతం అయ్యాయి. సరే, శ్రీ శాస్త్రి గారు తిరుపతి జీవితం ఎలా ఉందంటే 1940 నుంచి 50 వరకు వారి జీవితానికి ఒక మహాదశ అని చెప్పుకోవచ్చండి. ఆయన తిరుపతిలో మహాదశలో అనుభవించాడు. అక్కడ వారు ఎక్కువ కాలం యోగ సాధనకు, యోగ చికిత్సకు వినియోగపరుచుకున్నారు. ఎందువలంటే చెన్నై దగ్గర కాబట్టి, మద్రాసు దగ్గర కాబట్టి అక్కడ యోగ జీవితం ఎక్కువగా ఉన్నారండి. వారు రోగాలను, ఎవరికైనా రోగాలు వస్తే అక్కడి నుంచి మానవతా సాహిత్యమూర్తల్లా మానవతామూర్తిగా మారారు కదండి. ఎవరికైనా రోగాలు వస్తే భరించేవాడు కాదండి, వెంటనే అది తీసేసేవాడు ఆయన. వారు వచ్చి బాధతో అయ్యా నాకు ఈ రోగం వచ్చిందండి అంటే వెంటనే ఆ రోగాన్ని యోగ దృష్టితో తీసేవాడే. ఇలాంటివి కోకొల్లలు అండి ఆయన జీవితంలో. అప్పటి వారి మనస్తత్వం ఒక పద్యం చెప్పుకున్నారు. ఏంటంటే పాండిత్యాభినివేశమున్ కవన తాత్పర్యంబు విత్తార్జనో చండారంభములన్ క్రమక్రమముగా సన్నంబురైచుండే ఓ తండ్రి విశ్వవిభు సుఖం పడేదే నీ తంటాలు నాకేల నీ ఎండన్ నిలిచద వ్రీల్చదన్ బృహద విద్యా దోష పాషాణముల్ అని చక్కటి పద్యం చెప్పుకున్నారండి. సృష్టికంతటికీ ప్రభు అయిన ఓ నా తండ్రి, పాండిత్యము, కవిత్వము, ధనార్జన మొదలైన లౌకిక వ్యవహారాల్లో చొరవ క్రమేపీ సన్నగిలిపోతోంది. ఈ ప్రాపంచిక ప్రయాసలు నాకెందుకు? నీ ఆశ్రయంలో నేనున్నాను కనుక ఈ జగత్తులోని అజ్ఞానమైన దోషం నిండిన బండలని, కొండల్ని నీ అనుగ్రహంతో పిండి చేసి జనులకు మేలు చేస్తాను ప్రభు అని ఆయన చక్కగా ఆయన మీద ఒక పద్యం రాసుకున్నారు. ఆయన భగవంతుడిని కోరుకున్నారు. అలా పద్యం రాసుకోవడమే కాదు, భగవంతుడు కోరుకున్నారు పద్య రూపంలో. ఏం మాట్లాడినా పద్యమే కదండి, సాహితీమూర్తి కదా ఆయన. పద్యంతోనే కోరుకున్నాడు భగవంతుని, అది కూడా తెలుగు పద్యంతోనే. ఒకసారి ఒక రిక్షావాడు కొడుకు నోటి మాట రాక మూతి వంకర పోయిందండి. చేతులు కాళ్ళు స్వాధీనం లేకుండా పోయాయి. శాస్త్రి గారి దగ్గరికి తీసుకొచ్చారు. ధ్యానం చేసి వాడితో కాఫీ తాగించి శరీరానంతా నిమిరి ప్రేమ కురిపించారు మన ప్రభాకర్ శాస్త్రి గారు. అంతే వాడు తనకి ఒక్కసారిగా లేచి నాకు జబ్బు పట్టడం ఏంటి, నేను జబ్బులతో కూర్చోవడం ఏంటని చెప్పి చక్కగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
అది శాస్త్రి గారి యొక్క గొప్పతనం. ఆ గొప్పతనం ఎవరి నుంచి వచ్చింది? మాస్టర్ సివివి గారి స్పర్శతో వచ్చింది. బందర్లో వేమూరి దుర్గా నాగేశ్వరరావు గారికి 2 కిడ్నీల్లో రాళ్ళు చేరి ఎన్ని మందులు తిన్నా తగ్గడం లేదు. వేటూరి వారి వద్దరికి వెళ్ళారు. డాక్టర్లు అది తగ్గే జబ్బు కాదని హేళన చేశారు. ఏమయ్యా ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటయ్యా, ఆయన ఏమన్నా డాక్టరా, ఆయన ఒక సాహితీమూర్తి అంతే, ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటి, మేము డాక్టర్లు, మేము చెప్పిందే నిజం, ఆయన చెప్తే ఏంటి ఒక పద్యం చెప్తాడు, అంతకన్నా ఏం చెప్పడు కదా, నువ్వు వెళ్ళటం ఏంటి ఆయన దగ్గరికి అని ఆ జబ్బు పడిన వాడిని హేళన చేసేవారు. ఒకసారి తీవ్రంగా బాధ అనిపిస్తూ శాస్త్రి గారికి కబురు చేస్తే, నేను అయ్యా మీ దగ్గర రాలేకపోతున్నాను అని కబురు చేశాడు. ఆయన తాను శాస్త్రి గారు అక్కడే ఉండి చికిత్స చేస్తానని భయం లేదని చెప్పారు. కాసేపటికి మూత్రం ద్వారా రాళ్ళు కిందకి పడిపోయి బాధ నివారణ జరిగింది. అప్పుడు ఆలస్యం ఎందుకు జరిగిందని ఆయన వేటూరు వారిని ప్రశ్నించారు. అయ్యా ఇలా చేసేటప్పుడు మీరు ముందే చేస్తే ఈ బాధ నేను పడేవాడిని కాదు కదా, ఆ డాక్టర్లు కూడా మిమ్మల్ని విమర్శ చేసేవారు కదా, అలా చేసి ఉండకపోయేవారు కదా, మీరు ముందే చేయొచ్చు కదా, నన్ను బాధను చివరి వరకు ఎందుకయ్యా పెట్టారు అంటే, అప్పుడు శాస్త్రి గారు అన్నారు, నమ్మకం నీకు పూర్తిగా లేనందువలన నేను ముందు చేయలేదు, నీకు నమ్మకం వచ్చింది నా పట్ల, అందుకునే నేను చేశాను. కాబట్టి ఒక మంత్రం కానీ ఒక యంత్రం కానీ ఏది ఇవ్వాలన్నా ముందు నమ్మకం బలమైందండి. ఆ నమ్మకం కుదిరిన తర్వాతే అవి ఇవ్వాలి. అలా కాకుండా ముందిస్తే దానికి సత్ఫలితాలను ఇవ్వవు. ఒకసారి శాస్త్రి గారు అయాచితుల హనుమశాస్త్రి గారు అప్పల సోమేశ్వర శర్మలతో కలిసి భృక్తరహిత రాజయోగం గురించి మాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. సివివి గారి గురించి చెప్తున్నాడు. ఆయన మహానుభావుడండి, ఆయన స్పర్శ తగిలితే చాలు అని చెప్తాడు. వారిద్దరూ ఈ యోగ మహత్యానికి ఏదైనా నిదర్శనం చూపమని అడిగారు. హనుమశాస్త్రి గారు అయితే సోమేశ్వర శర్మ గారు, సరే మీరు బాగానే ఉంది, మేము నమ్ముతాము, ఒక్క నిదర్శనం చూపించండి అయ్యా అని అడిగారు. సరే మీకు ఏ పువ్వు ఇష్టమో చెప్పండి అన్నారు మన ప్రభాకర్ శాస్త్రి గారు. వాళ్ళు సోమేశ్వర శర్మ గారు నాకు సంపంగి అంటే ఇష్టము అన్నారు. అలాగే మన హనుమశాస్త్రి గారు కూడా నాకు సంపంగి అంటే ఇష్టం అన్నారు. వేటూరు వారు ధ్యానంలో మునిగి వెంటనే వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా సంపంగి పూల వాసన గుబాళించిందండి. కాలం కాని కాలంలో సంపంగి పూల వాసన రావడం అందరినీ ఆశ్చర్యచకితులు చేసింది. ఇది చాలదా అండి సివివి మాస్టర్ యొక్క యోగ నిదర్శనానికి? మాస్టర్ యొక్క అనుగ్రహం ఉంటే వ్యక్తులు ఎలా ఉంటారు అనేది ఒక్క నిదర్శనం చాలా. అడిగిన వాళ్ళు సామాన్య వ్యక్తులు అవుతే కాదు. హనుమశాస్త్రి గారు, సోమేశ్వర శర్మ గారు మామూలు మనుషులు కాదు, పండిపోయినటువంటి మహానుభావుడు. వాళ్ళ నోటిని మూయించినటువంటి మహానుభావుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. అంటే సివివి గారి యొక్క దర్శన ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ మనకు తెలుస్తోంది. కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు వేటూరు వారిని దర్శించడానికి మద్రాసు వెళ్ళారు. అక్కడ కోనన్నది మురికి కంపు భరించలేకుండా ఉంది. వీరభద్రం గారు, శాస్త్రి ఈ కంపు పొగడతావా అని మనసులో అనుకున్నారు. ఆయన బయటికి బహిర్గతం మనసులో అనుకున్నారు. అంతే, శాస్త్రి గారు కళ్ళు మూసుకుని ధ్యానిస్తే సుగంధ పరిమళాలు అంతటా వ్యాపించాయి. ఇంకోసారి శాస్త్రి గారు, మన ప్రభాకర్ శాస్త్రి గారు అనాస పండు తినాలని అనిపించింది ఆయనకి. కాసేపట్లో ఆయన దర్శనార్థం రాజమండ్రి నుంచి అప్పుడే వచ్చినటువంటి పద్మనాభ స్వామి వారు, ఆ సాధకుడు పద్మనాభ స్వామి అనే సాధకుడు, ఆయన అనాస పళ్ళ గంపతో వచ్చి ప్రభాకర్ శాస్త్రి గారికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సివివి గారి యొక్క దర్శన భాగ్యం, స్పర్శ అలాంటిది అని మనకు తెలుస్తోంది. ప్రఖ్యాత శాస్త్రవేత్త విసా అప్పారావు గారు వేటూరు వారికి స్వయంగా వియ్యంకులండి. ఆయన అప్పారావు గారు శాస్త్రి గారి యోగాద్భుతాల గురించి 31 విషయాలను, ఇలాంటి విషయాలను గ్రంథస్థం చేశారు. అందులో ఒక కుష్ఠిరోగి వస్తే రోగంతో బాధపడుతుంటే అది తీసిన వైనం కూడా అందులో చక్కగా చిత్రీకరించారు. తిరుపతిలో ఉండే నరసింహాచారికి ఒక రెడ్ల కుర్రాడికి మద్రాసు నుండే కుష్ఠరోగం చికిత్స చేసి పోగొట్టారు ఆయన. ఇలా చేయడాన్ని ఏమంటారంటే స్టంట్ హీలింగ్ అంటారు. తిరుపతిలోని పార్థసారథి అయ్యంగారు భార్యకు గర్భకోశ క్యాన్సర్ వస్తే డాక్టర్లు ఆమెను ఇంకా రోజుల్లో ఉన్నారని చెప్తే శాస్త్రి గారు ఆయన్ని కోరితే వెళ్ళి శాస్త్రి గారిని కోరితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు సివివి మాస్టర్ని. నలుపు ఎరుపు ద్రవం బయటికి పోయి ఆమె నుంచి 15 రోజుల్లో ఆమె మామూలు మనిషి తిరిగేసింది. ఇలా మాస్టర్ యొక్క అనుగ్రహంతో మన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఎన్నో లీలలు చేశాడు. 1939-40 ప్రాంతంలో
ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారికి నిద్ర రాకపోవడంతో గుండె దడదళ్ళాడింది. వీధిలో నడవడానికి భయంగా ఉండేదని శాస్త్రి గారిని సంప్రదించారు. అదేదో ఆయన సూక్ష్మ శరీరంలోని బాధ అని తెలుసుకున్నారు. అది అవధాని గారి మొదటి భార్యదే. ఎంతగా ట్రీట్ చేసినా తగ్గలేదు. అవధాని గారికి ఒకసారి నువ్వు నా మాట వినకపోతే వినేటట్లు చేస్తానని గట్టిగా మందలించాడు. వారి ఆదేశం ప్రకారంగా అవధాని గారి రెండో భార్యకి మొదటి భార్య మొదటి సంతానంగా పుట్టి రుణం తీర్చుకోంది. అప్పటి నుంచి అవధాని గారికి ఏ బాధలు లేవు. అంటే ఎంత గొప్ప విశేషం అంటే ఆ రెండో భార్య కడుపులో ఈ మొదటి భార్య పుట్టుతుంది అని కోరుకున్నాడు ఈయన. వెంటనే అదంతా పోయింది. అది చెప్పిన వాళ్ళు ఎవరో అంటే వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారే చెప్పారు ఆ విషయం అలా కోరుకోమని. అలాగే కుప్పుస్వామి శాస్త్రి గారికి మొదటి భార్య చనిపోయి ఆయన చాలా బాధపడితే వేటూరు వారు ఆమెను ఆయన కొడుకు శేషగిరికి కూతురు పుట్టమని చెప్పి అలానే జరిగితే ఆయనకి ఆనందం కలిగింది కూడా. నిజంగా అలాగే పుడుతుందని చెప్పారు, అలాగే పుట్టారు కూడా. ప్రఖ్యాత దేశభక్తులు మహావక్త చెరుకువాడ నరసింహం పంతులు గారికి క్షయవ్యాధి చాలా తీవ్రంగా వచ్చింది. దాన్ని ట్రీట్ చేసి నయం చేశారు శాస్త్రి గారు. అలాగే ప్రముఖ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు గారి భార్య గారికి కూడా పార్శ్వ నొప్పి విపరీతంగా వస్తే ఏ డాక్టరు చేయలేనటువంటిది మన ప్రభాకర్ శాస్త్రి గారే నయం చేశారు. అలాగే తిరుపతి ప్రాచ్య శోధన సంస్థ సంచాలకుడు రామానుజన్ స్వామి వారి భార్యకి ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని కూడా మన ప్రభాకర్ శాస్త్రి గారు తగ్గించారు. ఆయన ఒకటే చెప్పేవారు, నా చుట్టూ అందాన్ని అమృతాన్ని పంచిపెట్టాలనే సంకల్పం ఉన్నవాడిని నేను. అందరి ఆపదల నుంచి రక్షించడం, అందరిలో ఆనందాన్ని నెలకొల్పడం అనే రెండు భావాలే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అవి ఆడడంలోనే నా ఊపిరి ఉంది అని మహానుభావులు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పేవారండి. నిజంగానే ఆయన ప్రభాకరుడు అంటే సూర్యుడిలాగానే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడండి. ఆ రోజుల్లో ఆరోగ్యం భాస్కరాదిత్య అనేవారు కాదు, ప్రభాకర ఆదిత్య ఆరోగ్యం ప్రభాకర ఆదిత్యేత్ అనేవారు. అలా అనేవారు అందరూ. అలా అయిపోయింది నానుడు కూడా. అంటే సివివి గారి యొక్క దర్శనం భాగ్యం ఆయన్ని అంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళిందండి. ఆయన మాటని పలికితే నోటి నుంచి చాలు ఆ మహానుభావుడు ఎన్నో వరాలు ఇవ్వగలిగేటువంటి దివ్య సంపన్నులు. ఆయన పట్ల విశ్వాసం ఉన్నవారు ఈ మాటలు అనేవారు, ఖచ్చితంగా అనేవారు. మీరు మామూలు వ్యక్తి అయితే కాదు, ఆ ఆరోగ్యాన్ని సూర్యుడు ఇస్తాడో లేదో తెలియదు కానీ ఈ ప్రత్యక్ష ప్రభాకరుడు మాత్రం మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అని ఆనాటి జనం ఎంతగానో పొగిడేవారు. అదంతా కూడా సివివి గారి స్పర్శతో వచ్చినటువంటి శక్తి అండి అది. శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వికృతినామ సంవత్సరం శ్రావణ బహుళ విద్య మంగళవారం రోజున, అంటే సరిగ్గా ఇదే తేదీ అండి, 29 ఆగస్టు 1950 మధ్యాహ్నం 12:30 వారి శరీరాన్ని వదిలి అనంతలోకానికి వెళ్ళిపోయారండి. యోగి పుంగవుడు, నిత్య పరోపకార చింతనాపరుడు, విజ్ఞాన వటవృక్షము వేటూరి ప్రభాకర్ శాస్త్రి 29 ఆగస్టు 1950 తన 62వ ఏట ఈ లోకాన్ని భౌతికంగా వదిలి వెళ్ళిపోయారండి. వీరు తనువు చాలించి కూడా దాదాపు 72 ఏళ్ళు పూర్తయిపోయింది. వీరి కాలధర్మం పట్టిన రోజు నుంచి ఆనాటి పత్రికలు నెల రోజుల పాటు పుంకానుపుంకాలుగా వార్తలు, కథనాలు, ప్రత్యేక వ్యాసాలు ఇలాంటి విషయాలు ఎన్నింటో చర్చించేయండి. ఆ రోజుల్లో 1950లో అనంత తేజోమూర్తి యోగి పుంగవుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు లోకానికి పంచిన వెలుగులు అనంతంగానే ఇప్పటికీ కూడా ప్రసరిస్తూనే ఉంటాయండి. వేటూరు ప్రభాకరుడు ఆనాటి ఆపన్న జీవితాల్లో నిజమైన ప్రభాకరుడుగా నిలిచారండి. వారు దేహత్యాగం చేసిన తేదీ ఈరోజు. కావున ఆ మహానుభావుడికి మనం అందరం కూడా తప్పనిసరిగా ఘనమైన నివాళులు అర్పించాలండి. ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.